దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. భారత్ పై యుద్ధానికి పాకిస్తాన్ రాగలదా? ఆఫ్ కోర్స్ 0.00% కూడా రాదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ కదా. ఎకానమీ అయినా ఏదైనా మందే కదా ఎక్కువ. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దాడి చేస్తున్నాం, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ అది చాలా గుడ్ ఐడియా అండ్ తీసుకోవడానికి మంచి డిసిజనే తీసుకున్నారు. లేట్గా తీసుకున్నా మంచి ఎఫెక్ట్గానే తీసుకున్నారు. అప్రిషియేట్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ఆల్. ఇంకా ఎలాంటి స్ట్రాటజీస్ వాడితే బెటర్ అంటారు మన ఇండియన్ ఆర్మీ? ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ మనం వాటర్ మీద టీటీ మీద ఇండస్ వారి మీద చేసాము అండ్ వాళ్ళ ఎకానమీ కూడా చేసాము. ఇంకా అయినా అంతా పడిపోయింది. ఇంకా యాక్చువల్లీ ఇంకేం లేదు కదా. పాకిస్తాన్ టెర్రరిస్టులు మన వాళ్ళ మీద దాడి చేస్తామని చెప్పి మొత్తం ఇండియానే లేకుండా చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. టెర్రరిస్టులు ఆ వార్నింగ్కి మనం ఎలా తీసుకోవచ్చు? ఎవరు భయపడరు కదా. యాక్చువల్లీ మన ఫోర్స్ని దాటుకొని రావడం అది ఇంపాసిబుల్. మేబీ ఒకవేళ పాసిబుల్ అయినా వాళ్ళకి డెడ్ లైన్ ఇంకంత. పాకిస్తాన్ ఆర్మీ మనం ఆర్మీ మీద దాడి చేయగలరా అంటారా? యాక్చువల్లీ మేబీ చేయలేదు. యాక్చువల్కి మనకి రష్యా, యుఏఈ అండ్ యూకే అన్ని సపోర్ట్స్ వచ్చాయి అండ్ యుఎస్ కూడా. సో చేయలేదు. మేబీ ఒకప్పుడు మొన్నటిదాకా చైనా కూడా సపోర్ట్స్ ఇచ్చేది అండ్ సమ్ కంట్రీస్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఇండియాకి ఎవరు ఏమీ ఇవ్వట్లేదు. అండ్ 9 attacks లైక్ 9 ప్లేసెస్లో 3 attacks చేసిరు కదా ఇండియా. సో నేనేమనుకున్నా అంటే లైక్ హింట్ ఇచ్చేసి వదిలేసిర్రు ఎట్ ఎ టైమే. ఇంకా ఏంది ఒక 20 అట్లా ఒకటేసారి అయిపోగొట్టేసి కంప్లీట్ చేసేస్తుండే అయిపోతుండే. ఇప్పుడు వాళ్ళకి హింట్ ఇచ్చేసి మనం లైక్ ఏంది సేఫ్టీ తీసుకోవాలి అనేది నాకు తెలియదు. బట్ యా ఫ్యూచర్లో ఇంకా చూస్తాం కదా, ఇంకా జోలి కూడా రాడు. సో యా చాలా ప్రౌడ్ యాజ్ ఎ ఇండియన్. ఇంకెలాంటి స్ట్రాటజీస్ వాడితే బాగుంటుంది అనిపిస్తుంది మన ఇండియా? స్ట్రాటజీస్ అని కాదు అసలుకి, వాళ్ళకి ఒక్కటి ఇది మాత్రం చాలు వాళ్ళకి. లైక్ ఏంది వాళ్ళు ఇంకోసారి జోలికి రానిక ఉండనీకైతే. దీనివల్ల మనకి ఏమన్నా నష్టం జరుగుతుందా? మనకి నష్టం అంటూ ఏం లేదు. బికాజ్ కంపేర్ టు అస్ వి నో పాపులేషన్ అయింది పాకిస్తాన్కి ఇండియాకి ఏ వైపు చూసినా కానీ ఇండియా ఏంది హై లెవెల్లోనే ఉంది, హై స్టాండర్డ్స్లోనే ఉంది. సో యా నష్టం అంటూ ఏం జరగదు. బట్ నష్టం ఆల్రెడీ ఇండియా కోల్పోయింది చాలా. సో దానివల్ల ఇంకా పాకిస్తాన్ ఇంకా అనుభవించాలి, తప్పదు. పాకిస్తాన్ ఉంటుందంటారా ఈ అటాక్ తర్వాత? మేబీ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇది జరిగింది కదా వారు. సో దీన్ని బట్టి మళ్ళీ ఏంది వాళ్ళు మాది కూడా ఉంది, మాది సపోర్ట్ ఉంది అంటూ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఉండదు. ఓకే భయపడి లైక్ ఓకే అంటే తగ్గితే ఓకే ఉండొచ్చు. ఉగ్రవాది మసూద్ ఆజాద్ మన భారతదేశ ప్రధాని మీద వార్నింగ్ ఇచ్చారు, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను అసలు చెప్పాలంటే అతను అసలు ఏం చేయలేడు. ఏం చేయనోడు ఏంటి, ఏం చేస్తాడు? అరుస్తాడు, చెప్తాడు, అదే అతను చేశాడు. కాకపోతే నేను ఏమంటున్నా అంటే అతన్ని అయితే ఇండియన్ ఆర్మీ చంపాలి. ఫస్ట్ చంపేయాలి. ఫస్ట్ చంపేస్తే వాడిని చంపేస్తే పీడ పోతుంది. ఎందుకంటే వాడి వల్లే అవుతుంది. వాళ్ళైతే మన దగ్గర వచ్చి కాల్చొచ్చు, చంపవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం చేస్తేనేమో ఉల్టా, మనం చేస్తేనేమో వాళ్ళకు వాళ్ళు ఏం చేయలేరు. మహా అంటే ఏడనో ఒక్కడ చిన్న బాంబు పెట్టి నలుగురిని చంపేస్తాడు. వాళ్ళ నలుగురు చంపే ముందే మన మోడీ చాలా మంచి ఉపాయం చేసి వాళ్ళ మీద బాంబులు వేసాడు, యువతల నుంచే వేసాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ లోపలికి వెళ్ళి ఉగ్రవాదులందరినీ చంపేయాలి. ఎందుకంటే నార్మల్గా దాంట్లో నార్మల్ పీపుల్ ఉన్నారు, పాకిస్తాన్లో చనిపోయే వాళ్ళు టెర్రరిస్ట్ ఉన్నారు. టెర్రరిస్ట్ ఎవరో లోపలికి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ చాలా మనది ఒక 3 స్టేట్స్ కలిపితే వాళ్ళది ఒక స్టేట్ అవుతుంది, వాళ్ళ కంట్రీ ఒకటి అయిపోద్ది. నేనేమంటున్నా అంటే మనోళ్ళు ఒకవేళ మన ఇండియన్ ఆర్మీ సరిపోకపోతే మన యువత చాలామంది ఉన్నారు మెంటల్గా, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని పిలిస్తే 100% వెళ్తానండి విత్ వెపన్స్. యుద్ధానికే వెళ్తాను. నా తరపు నుంచి మా బాయ్స్ వస్తారు. మా బాయ్స్ వస్తే అసలు వినరు. ఆర్మీ వాళ్ళన్నా ఆగుతలేమో కానీ మా వాళ్ళు అయితే అసలు ఆగరు. ఏముందండి, 4-5 కత్తులు పెట్టుకొని వెళ్తారు, చంపేస్తాము. ఏదో మాకు ఇంకా ఒక AK-47 ఒక చిన్న పిస్తోల్ ఇచ్చారంటే దాంతో పని కానిచ్చేస్తాం. ఇవ్వలేదంటే కత్తుల వేటే మొత్తం. ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తుంది మోదీ గారికి ఏంటంటే, ఒక్కసారి వాళ్ళతో కాకపోతే ఆర్మీ వాళ్ళతో అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్మీ మ్యాను తలుచుకుంటే కమ్సే కమ్ టెర్రరిస్టులని ఒక 10 మందిని చంపేస్తాడు. వితౌట్ వెపన్స్, విత్ హ్యాండ్స్ తోటే చంపేస్తాడు. అప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు ఒకవేళ దాంట్లో వెళ్ళనీకే ఆర్మీ సరిపోకపోతే
మన ఆర్మీకి ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళందరినీ ఫినిష్ చేయాలి. ఎందుకంటే వాళ్ళని ఫినిష్ చేస్తే పాముని కొట్టి చంపేయాలి. సగం చంపి వదిలితే వాళ్ళు 100% రిటర్న్ మనకి ఇస్తారు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళందరినీ పాముని కొట్టినట్టు కొట్టి చంపేయాలి. ఫస్ట్ ఆ ఉగ్రవాది కానీ చంపేయాలి. ఆడు ఎవరైతే మసూద్ సంథింగ్ ఉన్నాడో వాడిని చంపేయాలి ఫస్ట్. మెయిన్ బాహుబలిలో ఎలాగైతే మెయిన్ ప్లేయర్ని చంపితే అందరూ అవుట్ అయిపోతారో సేమ్ ఇక్కడనే సీను. కాకపోతే ఏంటంటే వాళ్ళని చంపేయాలి. వాళ్ళని అస్సలు ఉంచొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. భారతదేశంకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా? 100%. ఎందుకంటే వాళ్ళని సగం కొట్టేసి వదిలేస్తున్నారు. ఓన్లీ టెర్రరిస్ట్ని కొట్టేసి వాళ్ళు ఏంటి చిన్నపిల్లలకి యూత్కి పాకిస్తాన్ యూత్కి అంతా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళని కొంచెం హేతుమార్చి మన పాకిస్తాన్ మన అల్లా కోసమే ఉన్నాం, వాళ్ళ కోసం మన ప్రాణాలు ఇవ్వాలి 100% అన్నట్టు వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు పాకిస్తాన్లో. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటే మాత్రం 100% ఇలా కాకపోతుండే. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం ఏంటంటే వాళ్ళు కొంచెం సైక్గాళ్ళు, కొంచెం మెంటల్గా వాళ్ళకు కొంచెం ఇట్లా స్కోప్ ఇచ్చి దారి వదిలితే మాత్రం వాళ్ళు డేంజర్ గాళ్ళే అయిపోతారు. ఈ ట్రైనింగ్ ఇచ్చడం వల్ల ఇంత గలీజ్ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఉగ్రవాదులను అందరినీ చంపేసి ఎవ్వరు లేకుండా ఆల్ క్లియర్ చేయాలి. ఒకవేళ ఒక్కరిని ఉంచినా సరే వాడు ఒక 100 మందిని తయారు చేస్తాడు. ఆ 100 మంది ఇంకో 100 మందిని తయారు చేస్తారు. వాళ్ళు ఇంకో 1000 అయ్యి ఒక యుద్ధం అయ్యి ఏదో ఒక రోజు మాత్రం అటాక్ అయితే 100% జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియా చిన్నది కాదు, చాలా పెద్దది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏముంది, చిన్న బాంబ్ తయారు చేసి అక్కడ ఉన్న పబ్లిక్ ప్లేస్లో పెడితే అయిపోయింది. ఒక ఫ్యామిలీ, ఒక నిండు ఫ్యామిలీ, ఒక ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరో ఒకరు చనిపోతారు 100%. అందుకే వాళ్ళని ఎవ్వరిని వదలకుండా అందరినీ చంపేయాలి. ఎందుకంటే స్టార్ట్ చేశారు, చంపడానికి స్టార్ట్ చేశారు. ఫినిషింగ్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ అయితే 100% ఇప్పుడు కాకపోయినా ఒక 10 రోజులైనా, ఒక సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా 100% అటాక్ ఇస్తారు. వాళ్ళని అయితే వదలొద్దు, అసలు అందరినీ చంపేయాలి లోపలికి వెళ్ళి. ఇంకా మన బోర్డర్లోకి వెళ్ళలేదు వాళ్ళు, బయట నుంచే మిసైల్స్ ఇసిలేరు. అండ్ నా సజెషన్ ఏంటంటే లోపలికి వెళ్ళి వాళ్ళు మొత్తం ఇచ్చి పడేయాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్, మంచి వెపన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేవు. ఒక AK-47 పట్టుకొని 10 మంది దగ్గర పోయి కాల్చి చంపేస్తే అయిపోదు. వాళ్ళకు 4 వదిలేరు. మన ఇండియన్ ఆర్మీని 10 మందిని వదిలితే ఎంతమందిని చంపేస్తారో టూరిస్టులని పాకిస్తాన్లో నీట్గా చంపేసి. నేనేమంటున్నా అంటే మొత్తం వదలకుండా అందరినీ చంపేయాలి. For more updates, please subscribe Dutta Media.